శివ సార్ ఈ వీడియోలో చైనీయుల ఆలోచన విధానాన్ని, వారు డబ్బు సంపాదించే విధానాన్ని తెలియజేస్తున్నారు. నేను ఇక్కడ నుంచి అక్కడికి కనెక్ట్ అయ్యేలా ఒక సిస్టమ్ కొనుగోలు చేశాను హెచ్‌డిఎంఐతో. చూడండి ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? ఈ టెక్నాలజీ అంతా ఎలా సాధ్యమైంది? చైనా వల్ల. అవును, చైనా వల్లే. ఇప్పుడు మీరంతా ఏం చేస్తున్నారు? మేడం మీరేం చేస్తున్నారు? మీరంతా బిజీగా ఉన్నారు. అంటే పూజలు, పూజలు, పూజలు. ఇలా తిప్పాలి, అలా తిప్పాలి అనుకుంటూ బిజీగా ఉన్నారు మేడం. కానీ చైనా వారు అలా చేయరు. వారేం చేస్తారంటే డబ్బు సంపాదించటంలో బిజీగా ఉంటారు. వారు ఎలా ఆలోచిస్తారంటే మనం ఎక్కడ ఆలయం నిర్మించాలి? ఇంకా ఎక్కువ మందిని ఎలా తీసుకురావాలి? డబ్బు ఇంకా ఎక్కువ ఎలా సేకరించాలి? కొండపైకి ఎలా వెళ్ళాలి? కొండకి దిగి రావటానికి మార్గం ఎలా నిర్మించాలి అని. మీరు నమ్మరు ఫ్రెండ్స్, నేను చైనా వెళ్ళాను కదా! మీరందరూ కూడా తప్పకుండా చూడాలి. మీరంతా ఒక చిన్న కొకూన్‌లో అంటే ఒక సొంత ప్రపంచంలో జీవిస్తున్నారు. బయట ప్రపంచం ఎలా ఉందో చూడటం లేదు. నేను ఒక చోటికి వెళ్ళాను మేడం. అక్కడ ఒక కేబుల్ కారు ఉంది. పర్వతానికి వెళ్ళటానికి ఒక కేబుల్ కార్‌ని ఏర్పాటు చేశారు. అక్కడ ఏమీ లేదు ఆ పర్వతం మీద చూడటానికి. ఏమీ లేదు. ఎటువంటి టెంపులు లేదు, ఆలయం కూడా లేదు. మీరందరూ నేను చైనా వెళ్ళినప్పుడు ఇచ్చిన లైవ్‌లో చుట్టూ తిరుగుతూ ఉంటే చూసారా? వాళ్ళు అందరూ పర్వతం చుట్టూ నడుస్తున్నారు. అలా చుట్టూ తిరుగుతూ చైనా అందాలను ఆస్వాదిస్తున్నారు. కానీ వారు ఆ పర్వతానికి వెళ్ళటానికి కేబుల్ కార్స్ ఏర్పాటు చేశారు. మేడం అలా కేబుల్ కార్స్ ఏర్పాటు చేయటానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా? అది కూడా చిన్న ప్రయాణం కాదు. పూర్తిగా కేబుల్ కార్ ప్రయాణం చేయటానికి 25 నిమిషాలు పట్టింది. అంటే అది ఎంత దూరం ఉంటుందో ఆలోచించండి. నేను అక్కడికి వెళ్లి చూసినప్పుడు నాకు అర్థమైంది. అక్కడ ఎన్నో రకాల కేబుల్ కార్స్ వాళ్ళు ఏర్పాటు చేశారు. పర్వతం పైకి వెళ్లి చైనా అందాన్ని ఆస్వాదించటానికి. మీరు ఊహించగలరా మేడం? వాళ్ళు ప్రగతిలో ఎక్కడున్నారు? మనం ఎక్కడున్నాము? ఇంకా మనం ఏం చేస్తున్నాం? ఆ గురువు, ఈ గురువు, ఈ గురువు, ఆ గురువు అని పోట్లాడుకుంటూనే ఉన్నాం. మీకు తెలుసా? వాళ్ళు ఈ గురువుల సమస్యని ఎలా హ్యాండిల్ చేశారో? చైనాలో గురువులందరినీ పూర్తిగా తొలగించారు. చైనాలో గురువులనేవారు లేరు. అంతే. డబ్బు అనేది ఒక ఆధ్యాత్మిక శక్తి. మీరు కష్టపడి పని చేయాలి, డబ్బు సంపాదించాలి, ఆ డబ్బుతో జీవితాన్ని ఆనందించాలి లేదా ఆస్వాదించాలి. అంతే. కష్టపడి పని చేయండి. అదే వారి మొత్తం కాన్సెప్ట్. మీకు ఎలా అనిపిస్తోంది మేడం? ఇది ఎలా సాధ్యమైందంటారు? ఆలోచించండి.